ఓ ఇవాళ ముందే వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ. యా ఎలాగ ఇంత దూరం వచ్చారు కదా, ఇక్కడికే వచ్చి కూర్చోవచ్చుగా. ఓ హాయ్. రండి రండి. థ్యాంక్ యూ. ఏమండి, నాకు ఒకటి మాత్రం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసి మినీని ఎక్కడికి రమ్మన్నా మీరు వస్తున్నారు, మినీ రావట్లేదు. మినీ ఎక్కడ? షీఈస్ బిజీ. బిజీనా? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట్టుగా, అందుకే నన్ను పంపింది. ఓ మినీ పంపించిందా? అవును. మరైతే ఎందుకు నా కార్నర్ నుంచి అలాగే ఎస్కేప్ అయిపోదాం అనుకున్నారు? అది నేను మిమ్మల్ని చూడలేదు. ఏంటి విషయం? ఏమండి, ఆ విషయం నేను మీతో ఎలా చెప్పగలను? హాయ్. హాయ్ మినీ, నువ్వు రేళ్ళ ఐషు. రా 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 రా. ప్లీజ్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఏమి ఫోన్ చేసి చెప్తే నేను వచ్చుండేదానిగా. నువ్వు బిజీ అని చెప్పింది? తను బిజీయే. ఎప్పుడు చెప్పాను? టైం 3 అయింది. ఫుడ్ ఆర్డర్ చేద్దామా? ఫుడ్ సరే. చూడు, నాకు సిజ్లర్స్ అంటే ఇష్టం, అందుకని నేను 3 సిజ్లర్స్ ఆర్డర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, 3 సిజ్లర్స్ ప్లీజ్. హలో, నాకు నచ్చదు. సిజ్లర్స్ అంటే ప్రియకి బాగా ఇష్టం. అవునా ప్రియా? నాట్ బ్యాడ్. సరే, సిజ్లర్స్ వచ్చేందుకు వేరేదైనా టాపిక్ మాట్లాడదామా? హే, నాకు నచ్చిన యాక్టర్ ఎవరు తెలుసా? మెగాస్టార్ చిరంజీవి. నీకు? చిరంజీవి? ఓ మై గాడ్, నాట్ ఫర్ మీ. చిరంజీవి అంటే తనకే ప్రాణం. నిజమా? వాట్ ఎ కోఇన్సిడెన్స్. వావ్, గ్రేట్. యా, యు లైక్ ది సేమ్ థింగ్స్ విచ్ షీ లైక్స్. అదంతా ఏం లేదు, నాకు నచ్చినవనే చెప్తున్నాను. అదేమిటో అలా కలిసిపోతున్నాయి. ఏంటి? మన టేస్ట్లు కలిసిపోతున్నాయని చెప్పాను. ఓ గుర్తొచ్చింది. ఏమని? ఫోన్లో నీ గొంతు బాగా డిఫరెంట్ గా ఉంటుందండి. నేను ఎప్పుడు నీకు ఫోన్ చేసినా ఏది నువ్వు ఒకసారి హలో అను. ఎందుకు? ఒకసారి హలో అను. వద్దు. అను, హలో అను ప్లీజ్. హలో అను. మినీ, తను ఒకసారి హలో అను. మనం కమ్ ఆన్. హలో. అదే గొంతు, సేమ్ వాయిస్. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆ గొంతులో హలో అంటావేంటి? నేను ఎప్పుడు ఫోన్ లో మాట్లాడాను? స్టాప్ ఇట్. యా, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఐ యామ్ లీవింగ్. హే ప్రియా. ఏంటి, తన కోపం వచ్చిందా? అదే నాకు అర్థం కావట్లే. నాకంతా అర్థమైపోయింది. అదేం లేదు, ఆ ఫోన్ మాట్లాడుతుంది కదా. ఏ మినీ, వస్తావా? రారా. మినీ మినీ మినీ, హలో హలో హలో. ఏ మినీ, ఎక్స్క్యూజ్ మీ. మినీ, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. వాడు ఒక పిచ్చివాడు, వాడితో మాట్లాడుకో, సరేనా? అతనే. రే, స్నానం చేస్తున్నాను కదా, పోరా. అరే, కట్ చేసిందేంటి? ఏం చేస్తూ ఉంటుంది? ఫోన్ చేసి ఏంటి మినీ గేంటి మినీ అని 100 సార్లు మినీ మినీ అంటాడు. ఇవాళ నేనే ఫోన్ చేసి నేను మినీని కాదని చెప్పిస్తాను. హలో, ఏంటి ఫోన్ కట్ చేసావు? స్నానం చేస్తున్నాను. అయిందా? అయ్యింది. నీకేం కావాలి? సరే, ఆ తర్వాత చెప్తాను కానీ ఎంతసేపు నా పచ్చటవలు చుట్టుకునే ఉంటావు? పచ్చటవల చూస్తున్నాడా? నేను పచ్చటవలు కట్టుకున్నానని నీకెవరు చెప్పారు? నా రూమ్ లో ఆ కలర్ టవలే. అది నాకు తెలీదు. జస్ట్ మినిట్, ఎవరో వచ్చినట్టున్నారు. లైన్లోనే ఉండు. డ్రెస్ మార్చుకోవడం బెటర్. పాప డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందా? చూద్దాం డ్రెస్ చేంజ్కి ఎంత టైం పడుతుందో. చెప్పు. నాట్ బ్యాడ్. ఏంటది? ఏం లేదు, త్వరగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నావే. కెమెరా ఏమైనా పెట్టాడా? రూమ్లో ఉండి చూస్తున్నా అనుకుంటున్నావా? లేదే. రూమ్లోంచి కాదు, పైనుంచి. పైనుంచి అనగానే స్పైడర్ మ్యాన్ లాగా ఫ్యాన్కి వేలాడుతూ చూస్తున్నా అనుకున్నావా? నీకు పైనున్న పై రూమ్లో నేను ఉన్నాను. మధ్యలో ఎవరూ లేరులే. దిస్ ఇస్ టూ మచ్. సరే, మ్యాటర్కి వస్తాను. నీ ఫ్రెండ్ ప్రియా నాకు బాగా నచ్చింది. అలా వచ్చేవా దారికి? ఓకే, నీకు ప్రియా నచ్చితే సరిపోతుందా? తనకి నువ్వు నచ్చక్కర్లేదా? తనకి తప్పకుండా నచ్చుతాను. ఓవర్గా ఊహించుకోవద్దు. ఎందుకు ఎప్పుడు చూసినా నెగటివ్ గానే ఆలోచిస్తావు? నాకు తనంటే ఇష్టం, నువ్వెందుకు టెన్షన్ అవుతా? సరే, నేను తనతో చెప్పుకుంటానులే. ఎప్పుడు? రేపు. ఎక్కడ? దుబాయ్ క్రీక్ పార్క్ లో. రేపెప్పుడు? 5:30కి. ఓకే, 5:30కి తను బిజీగా ఉంటే 6 గంటలకి. నీ ప్రియా రేపు వస్తే ఏం చెప్తావు? వెరీ గుడ్, భలే ప్రశ్న అడిగావు. ఒక రిహార్సల్ చూసుకుందాం. ఇప్పుడు నువ్వే ప్రియా అనుకో. ప్రియా, ఏ ప్రియా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కనుక ఇప్పుడు ఓకే అన్నావంటే, ఓకే అన్నానంటే వచ్చి నేను గట్టిగా కౌగిలించుకుని కౌగిలించుకొని ఏం చేస్తానో తెలుసా?
ఏం చేస్తా? నీ కళ్ళ మీద, నీ పెదాల మీద, మెడ మీద, ఆ తర్వాత హలో, ముద్దు పెడతానని చెప్తున్నాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏవైనా ఒక అమ్మాయితో ఇవన్నీ మాట్లాడొచ్చా? సరే వదిలే, ఈ డీటెయిల్స్ అని నీకెందుకు చెప్పడం? నువ్వు హ్యాపీగా పడుకుని నిద్రపో. నేను ఈ డీటెయిల్స్ అని డైరెక్ట్గా ప్రియతోనే చెప్తాను. ఓకేనా? అయ్యో, ఇలా మాట్లాడితే నేను ఎలా నిద్రపోను? నువ్వు ఎలా నిద్రపోతావో నేను చూస్తాను. హాయ్ ప్రియా. హాయ్ మమ్మా. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ తల్లి. షూటింగ్ ఎలా జరుగుతోంది? ఫెంటాస్టిక్. మమ్మా, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి? ఇక్కడ నేను ఒక అబ్బాయిని చూశాను. షేక్ కుర్రాడా? అయ్యో మమ్మా, మన వైజాగ్ అబ్బాయినే. బట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ స్వీట్ టు. స్వీటా కారం అనేది మన తర్వాత చూసుకుందాం. వాడి అన్ని డీటెయిల్స్ నాకు ఈమెయిల్ లో పంపించు. బబ్లుని ఎంక్వైరీ చేయమంటాను. ఓకే. డాడీ ఇక్కడ? డాడీనా? తెలీదు ప్రియా, బాయ్. హలో ప్రియా, హలో డాడీ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇంకా 2 రోజుల్లో. ఓకే, టేక్ కేర్. ఓకే డాడీ, బాయ్. గుడ్ నైట్. ఇంతసేపు అయింది, ఇతను ఇంకా ఫోన్ చేయలేదే. హాయ్. హాయ్. నిన్న రాత్రంతా నిద్రపోలేదా? లేదే, బాగా నిద్రపోయానే. అబద్ధం చెప్పకో. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే. రాత్రంతా ఎవరి గురించో ఆలోచిస్తూ నిద్రపోనట్టుగా ఉన్నావు. లేదు లేదు, అలాంటిదే లేదు. షో? యా. నీ ఫ్రెండ్ మినీ రాలేదా? ఎందుకు? ఏం లేదు, నీ ఫ్రెండ్ మినీతో ఒక విషయం చెప్పాను. తను ఆ విషయం నీతో చెప్పలేదా? లేదే. నీ ఫ్రెండ్ శుద్ధ వేస్ట్, లూస్. ఆ, ఆ, ఎనీవేస్, మరైతే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేను మిమ్మల్ని అడగాలి. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేనా? యాక్చువల్లీ ఎవ్రీ ఫిబ్రవరి 14th నేను తప్పకుండా ఇక్కడికి వస్తాను. దిస్ ఇస్ మై మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఇన్ దుబాయ్. నాకు నచ్చినవి ఇతనికి నచ్చుతున్నాయే. ఆ, ఏంటి? నేను ఇక్కడికి వస్తాను. రియలీ? యా. ఈ చోటికా? యా. పర్వాలేదే, కలిసిపోయాం. ఏంటి? ఏం లేదు, మన టేస్ట్లు కలిసిపోయాయని చెప్తున్నా. ఓకే. మినీతో ఏం చెప్పారు? ఆ? మినీతోట ఏం చెప్పాలి? ఏదో ఒకటి. అవును, నువ్వు కళ్ళకి పెట్టుకోవాల్సినవి అడ్డమైన చోట పెట్టుకుంటావు, కానీ పెట్టుకోవాల్సిన చోట పెట్టుకోవా? ఏంటది? ఏం లేదు, కళ్ళ చూడు ఇక్కడ పెట్టుకున్నావేంటి? కళ్ళకి పెట్టుకోవాలి కదా. మినీతో ఏం చెప్పారు? మినీతో ఏం చెప్పానా? మినీతో ఏం చెప్పానంటే, రేపు నేను డెసర్ట్ సఫారీకి వెళ్తున్నాను, ఇష్టమైతే నువ్వురా.